హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోగలిగే బేసిక్ వెనిలా స్టీమ్ కప్ కేక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా చాలా సాఫ్ట్ గా, చాలా స్పంజీగా వస్తాయి. బేకింగ్ పద్ధతిలో ఎంత బాగా స్పంజీగా వస్తాయో అంతకంటే ఎక్కువ స్పంజీగా సాఫ్ట్ గా ఉండే కప్ కేక్స్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ పర్ఫెక్ట్ బేసిక్ వెనిలా స్టీమ్ కప్ కేక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్లో 2 ఎగ్స్ వరకు వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత బేటర్తో బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లో స్పీడ్లో 2 మినిట్స్ పాటు బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ ఇలా ఫోమీగా అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్లో 65 గ్రామ్స్ వరకు బటర్ని వేసుకోవాలి. సాల్టెడ్ అయినా పర్వాలేదు, అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేసుకున్నా కూడా పర్వాలేదు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బటర్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే లైట్గా ఫ్లఫీగా అయ్యేంత వరకు కూడా బీటర్తో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బటర్ని బీట్ చేసినట్లయితే ఇది డబుల్ క్వాంటిటీ అనేది అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. షుగర్ పౌడర్ని ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ పౌడర్ ఇందులో బాగా కలిసిన తర్వాత మిగతా షుగర్ పౌడర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకుని ఒకసారి ఇలా స్పాచులాతో మిక్స్ చేసుకుని మళ్ళీ బీటర్తో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వీట్ నార్మల్గా తినే వాళ్ళకి ఈ షుగర్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. అదే స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొక 1/4 కప్ వరకు, అంటే 1 and 1/4 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ పౌడర్ మొత్తం కూడా ఇలా కలిసేంత వరకు బేటర్తో బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1.5 కప్ వరకు మైదాని కూడా వేసుకోవాలి. ముందు 1/2 కప్ వరకు మైదాని వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడడానికి బేటర్ థిక్గా ఉంది కదా, ఇందులో కొద్దిగా పాలని కూడా వేసుకుని, అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని వేసుకుని ఒకసారి స్పాచులాతో మిక్స్ చేసుకుని మిగిలిన 1 కప్ మైదా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1.5 టీ స్పూన్, అంటే 1.5 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి పాలను వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే యూజ్ చేసుకోవాలి. మిల్క్ ఇందులో 3/4 కప్ నుంచి 1 కప్ వరకు పడుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ బేటర్తో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బేటర్తో బీట్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పాచులాతో మిక్స్ చేసుకుని ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బీట్ చేసుకున్న ఎగ్లోనే 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎక్స్ట్రాక్ట్ని కూడా వేసుకోవాలి. ఎగ్లో వేసిన తర్వాత బీటర్తో ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ 15 సెకండ్స్ పాటు బీట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే ఇంకొంచెం పాలను వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఇలా పాలను వేసుకుంటూనే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎగ్ వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ 30 సెకండ్స్ లోపు బీట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని కప్స్లో వేసుకోవాలి. ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న కప్స్లో కానీ, లేదంటే మీ దగ్గర కప్ కేక్ మౌల్డ్స్ ఉంటే వాటిల్లో కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత స్టీమర్లో స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమర్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన లిడ్కి పల్చటి క్లాత్ని కవర్ చేసి వీటిని లిడ్తో క్లోజ్ చేసుకుని స్టీమ్ చేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం 15 నుంచి 20 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత లిడ్ని ఓపెన్ చేసి ఒకసారి టూత్ పిక్తో చెక్ చేసుకున్నట్లయితే టూత్ పిక్ క్లియర్గా వచ్చినట్లయితే ఈ కప్ కేక్స్ ప్రిపేర్ అయిపోయినట్లే. సో కప్ కేక్స్ ప్రిపేర్ అయిపోయాయి. వీటిని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా స్పంజీగా కూడా వస్తాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఇష్టంగా తింటారనమాట, అంత బాగుంటాయి. బేసిక్ వెనిలా స్టీమ్ కప్ కేక్స్ ని ఇలా చాలా సింపుల్ గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.